నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే 50కు పైగా పడకలతో గత 5 సంవత్సరాలుగా ఇన్పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు 7,000కు పైగా అన్ని రకాల వ్యాధులకు సంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్స అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. సంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్స్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది. మరి ఇవాల్టి మన కార్యక్రమంలో వెన్ను నొప్పి, జాయింట్ పెయిన్స్, పక్షవాతం, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలోసిస్ తో బాధపడుతున్న రోగులకు సలహాలిచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ రమణరాజు బడబాగ్ని ఎండి గారు మనతో పాటు ఉన్నారు. మీ సందేహాలను తీర్చుకునేందుకు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, స్పైనల్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటారు? ఓకే అండి, ఇప్పుడు ముఖ్యంగా మా దగ్గరికి వచ్చేటటువంటి చాలా మంది పేషెంట్స్కు స్పైనల్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ బాధపడుతున్నారు. పూర్వకాలం ఎప్పుడైనా సరే మనకు 50 years తర్వాత ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. మరి ఇప్పుడు ఎందుకు ముఖ్యంగా 25-30 yearsకే ఎందుకు వస్తున్నాయంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదయం లేచింది మొదలు ఉరుకు పరుకుల జీవితం ఒకటి, అదేవిధంగా చాలామంది ఎక్కువ ఏసీలో ఉండి ఎండకి ఎక్స్పోజ్ కావడమే ఉండదు. దీనివల్ల విటమిన్ డి అనేది తక్కువ అవుతుంది. ఇంకొకటి ముఖ్యంగా స్త్రీలు హై హీల్స్ ఉండేటటువంటి చెప్పల్స్ వాడటం, స్కూల్ పిల్లలు ఎక్కువగా మనకు వీపు పైన ఎక్కువ బరువులో ఉండేటువంటి స్కూల్ బ్యాగ్ ఎక్కువ వెయిట్ వేసుకోవటం, ఇంకా కొంతమంది వృత్తిరీత్యా సాఫ్ట్వేర్స్ అనేవారు ఎక్కువసేపు కూర్చొని పనిచేయటం, ఇవన్నీ కూడా ఈ స్పైన్ పైన ఎక్కువ ఒత్తిడిని కలుగజేస్తాయి. ఇంకా కొంతమంది లేబర్స్ తలపైన ఎక్కువ బరువు మోయటం, ఇవన్నీ వృత్తిరీత్యా జరిగేటువంటి కొన్ని కారణాలు. ఇవే కాకుండా కొన్ని రకాల డిసీజెస్లో ముఖ్యంగా థైరాయిడ్ వ్యాధిలో, అదేవిధంగా బోన్కి వచ్చే టీబీ, క్యాన్సర్, వీటిల్లో కూడా ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉంటాయి. ఇంకా మన శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగటం, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, వీటన్నిటిలో కూడా మనకు ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మధుమేహం అంటే షుగర్ నియంత్రణలో లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా మనం ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ అనేవి మెడ దగ్గర రావచ్చు, మనకు చెస్ట్ దగ్గర రావచ్చు, నడుము దగ్గర రావచ్చు. ఎక్కువ భాగం మనకు నడుము మరియు మెడ దగ్గర ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో అలాగే డాక్టర్ గారు, అంటే ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ అనేది వయసుతో సంబంధం ఉంటుందంటారా? అంటే ఏ వయసు వరకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటే? ఓకే, ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా ఈ వెన్నుపాము అనేది ముఖ్యంగా వాతానికి సంబంధించినటువంటి అవయవం. ముఖ్యంగా వాత, పిత్త, కఫ అనేటువంటి 3 ప్రిన్సిపల్స్ పైన ఆయుర్వేదం ఆధారపడి ఉంటుంది. చిన్నప్పుడు ఎక్కువ కఫదోషం, మధ్య వయస్కు లేదా యుక్త వయస్కులో పిత్తదోషం, ఓల్డ్ ఏజ్లో వాత దోషం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా వృద్ధాప్యంలో వాతానికి సంబంధించినటువంటి అన్ని వ్యాధులు రావటం జరుగుతుంది. అంటే మనకు చాలామందికి చూస్తుంటాం డ్రై స్కిన్ కావటం, మోకాల నొప్పులు రావటం, నడుస్తే సౌండ్ రావటం, అట్టనే మెడ నొప్పి, నడుము నొప్పి, మొత్తం ఎముకల అరుగుదల, ఇవన్నీ ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా వాత దోషానికి సంబంధించినటువంటి వ్యాధులు. ఈ 45 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు దాటి ముఖ్యంగా స్త్రీలలో మెనోపాజ్ దశలో వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా ఈ వాత దోషం వల్ల వస్తాయి. ఇవి మనకు 40 years తర్వాత వస్తాయి. కానీ ముఖ్యంగా యుక్త వయస్కులో వచ్చేటి అవి కావు. ముఖ్యంగా కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ బయట నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా, వైరస్లను మన శరీరాన్ని నుంచి రక్షిస్తుంది. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరంపైనే దాడి చేసి వచ్చేటువంటి వ్యాధిని ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. దీంట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అని ఇవన్నీ ఉంటాయి. ఇవి మనకు సొరియాసిస్ వల్ల కూడా సొరియాటిక్ ఆర్థరైటిస్ అని వెన్నుపాము సమస్యలు వస్తాయి. ఇవి ముఖ్యంగా 25-30 years వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సరే డాక్టర్ గారు, అంటే స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి అంటే జెండర్ తో ఏమైనా సంబంధం ఉంటారా? అంటే లైక్ లేడీస్ కి ఎక్కువ వస్తుంది అట్లా ఏమైనా ఉంటుంది? జనరల్ గా పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువగా ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే స్త్రీలలోనే హార్మోన్ అసమతుల్యత అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఋతుక్రమం మొదలైంది ఒకటి, అప్పుడు కూడా హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతాయి. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో మనకు మార్పు వస్తుంది. దాని తర్వాత మెనోపాజ్ దశలో ఇలా పురుషునికి పెద్దగా హార్మోన్ చేంజెస్ అనేవి ఉండవు. స్త్రీలలో ఈ ఒక్కొక్క స్టేజెస్లో
ఒక్కొక్క సన్నివేశంలో ఈ హార్మోన్స్ అనేవి చాలా వరకు మార్పు చెందుతాయి. ముఖ్యంగా 40-45 ఏజ్ తర్వాత ఈస్ట్రోజన్ తగ్గడం ద్వారా మెనోపాజ్లోకి వెళ్తారు. ఎప్పుడైతే మెనోపాజ్లోకి వెళ్ళిన వెంటనే ఆస్టియోపొరోసిస్ అంటే మనకు ఎముకలు గుల్లబారడం, అంటే దీంట్లో కాల్షియం ఇవన్నీ తక్కువ కావటం వల్ల పురుషులతో పోలిస్తే స్త్రీల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా ఇంటి పని చేయటం, వంగటం ఇవన్నీ చేయటం ద్వారా, బట్టలు ఉతకడం, వీటి ద్వారా పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ ఉంటుంది. అలాగే డాక్టర్ గారు స్పాండిలోసిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? ఓకే, ఇప్పుడు రెండు ఉంటాయండి. ఇప్పుడు స్పాండిలోసిస్ అంటే ఏంటంటే మనకు వెన్నుపాము ఉంటుంది. ఈ వెన్నుపాములో మొత్తం 33 వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మెడకు సంబంధించిన వాటిని సర్వైకల్ అని, రొమ్ముకు సంబంధించిన వాటిని థొరాసిక్ అని, నడుముకు సంబంధించిన వాటిని లంబార్ అని, ఇంకా మనం శాక్రం, కాక్సిస్ అని ఇట కొన్ని భాగాలుగా విడదీయడం జరుగుతుంది. స్పాండిలోసిస్ అంటే ఏంటంటే ఒక్కొక్క వెన్నుపూసకు మధ్యలో ఒక కుషన్ లాగా డిస్క్ ఉంటుంది. మనకు తాటి నుంజ ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఒక్కొక్క వెన్నుపూసకు మధ్యలో ఒక స్ప్రింగ్ లాగా, కుషన్ లాగా ఒక జిగురు పదార్థం ఉంటుంది. దానినే డిస్క్ అంటాం. ఇది ముందుకు వెనక్కు వంగటానికి, పక్కకు వంగటానికి, మనం సడన్ గా పైనుంచి కిందికి దుమికినా కూడా అది స్ప్రింగ్ లాగా, షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. ఆ జిగురు తగ్గటం వల్ల అక్కడ ఈ నొప్పి, లాగటం ఇవన్నీ వస్తాయి. అది మెడ దగ్గర వస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము దగ్గర వస్తే దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే డాక్టర్ గారు సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి వివరించండి. ఓకే, ఇప్పుడు జనరల్ గా మనం ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి అంటే మనకు మెడకు సంబంధించి సర్వైకల్ వర్టిబ్రా అంటాం. ఈ 7 ఉంటాయి. అవి C1, C2, C3, C4 అని 7 ఉంటాయి. ఈ ఒక్కొక్క వెన్నుపూసకు మధ్యలో మనకు డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్లో న్యూక్లియస్ అని ఒక ద్రవ పదార్థం ఉంటుంది. అక్కడి నుంచి మనకు స్పైనల్ నర్వ్స్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఆ డిస్క్లో జిగురు పదార్థం తగ్గటం వల్ల కానీ, లేకపోతే జిగురు పదార్థం ప్రెజర్ వల్ల పక్కకు రావటం, దాన్ని మనం డిస్క్ ప్రొట్రూజన్ లేదా హెర్నియేటెడ్ డిస్క్ అంటాం. దీని ద్వారా మనకు మెడ నొప్పి వస్తుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే ఆ మెడ నొప్పితో పాటు పక్కన ఉండేటటువంటి బ్రేకియల్ నర్వ్ అని ఒకటి ఉంటుంది. దానిపై ఒత్తిడి పెట్టడం ద్వారా ముఖ్యంగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో మెడ నొప్పి ఉండటం, నెక్స్ట్ 2 చేతుల్లో ఏదో ఒక చేయి కానీ 2 చేతులు కానీ లాగటం, తిమ్మిరి పట్టడం, మంటలు ఉండటం, నెక్స్ట్ మన గ్రిప్ తగ్గటం, నెక్స్ట్ వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, తల తిరగటం, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, ఇంకా ఆవలింతలు ఎక్కువ ఉండటం, ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు. ఇంకా మనకు వీపు మధ్య భాగంలో అప్పర్ బ్యాక్ అంటాం, అక్కడ పిన్నుతో పొడిచినట్టు నొప్పి, మంట, ఇవన్నీ కూడా మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ యొక్క లక్షణాలు. అంటే ఇది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? ఓకే, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది దేని వల్ల వస్తుందంటే అది చాలా కారణాల వల్ల ఉంటుంది. ఒకటి, మనం కూర్చుండేటటువంటి స్థితిలో తేడా, పోస్చర్లో, అంటే మనకు చైర్లో స్ట్రైట్గా కూర్చోవటం లేదా పూర్తిగా వంగి కూర్చోవడం. అదేవిధంగా కొన్ని వృత్తుల వారు, ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవారు ఎక్కువ స్టీరింగ్ గట్టిగా అదింపట్టి ఎక్కువ దానిపైన కంప్రెస్ చేయటం, ఇంకా ముఖ్యంగా లేబర్స్ ఎక్కువ వెయిట్ అనేది తలపైన పెట్టి తీసుకోవటం, సాఫ్ట్వేర్స్ ఎక్కువసేపు కీబోర్డు, నెక్స్ట్ మౌస్ని ఎక్కువసేపు మూవ్ చేయటం, ఇంకా ముఖ్యంగా కొన్ని రకాల టైపిస్టులు కానీ వీరికి ఇక్కడ ప్రెజర్ అనేది ఎక్కువ పడుతుంది. ఇంకా కొన్ని రకాల వ్యాధుల్లో మనం ఇంతకుముందే చెప్పడం జరిగింది హైపోథైరాయిడ్ అని. ఈ హైపోథైరాయిడ్లో జనరల్గా కాల్షియం తగ్గుతుంది. ఇంకా ఎవరైతే ముఖ్యంగా ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఎక్కువగా మనం ఏసీలోనే ఉంటామో వారికి విటమిన్ డి తగ్గుతుంది. విటమిన్ డి తగ్గితే ఏమవుతుంది, మనం ఎంత కాల్షియం తీసుకున్నా కూడా అది స్టోన్స్గా మారుతుంది తప్పక శరీరంలో అబ్జర్వ్ కాదు. దీని ద్వారా విటమిన్ డి తక్కువ కావటం వల్ల ఈ మెడ నొప్పి అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల, అంటే మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకిలైజింగ్ స్పాండిలోసిస్, వీటి వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. వీటిలోనే కాకుండా స్పైన్కు టీబీ రావటం, స్పైన్ క్యాన్సర్ రావటం, వీటి అన్నిటిలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, అంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కి సంబంధించి అంటే స్టేజెస్ వైజ్ ఉంటుందా అండ్ దీనికి చికిత్స విధానం ఎలా ఉంటుంది? ఓకే అండి, ఫస్ట్ మనకు ఎవరికైనా సరే జనరల్గా మెడ నొప్పి ఉంది అంటానే మనం ఫస్ట్ అప్పుడే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందని మనం గుర్తించడం కష్టం. ఎందుకంటే ఈ మెడ వెనుక ఉండేటువంటి కండరాలు పట్టేసినా కూడా అవే లక్షణాలు ఉంటాయి. అయితే మనకి ఎప్పుడు కూడా కండరాల నొప్పి అనేది 6 వీక్స్ వరకే ఉంటుంది. 6 వీక్స్ దాటి నొప్పి ఉండటం, ఆ నొప్పి అనేది ఒకే చోట ఉండకుండా వేరే చోటికి పాకడం, ఈ లక్షణాలు ఉంటే అప్పుడు మనం ఓహో ఇది స్పాండిలోసిస్ లేదా డిస్క్ అరిగింది అని మనం గుర్తించాలి. ఇంకా ఫస్ట్ మనం ప్రాథమిక దశలో ఎక్స్రే
ద్వారా మనం పసిగట్టడం జరుగుతుంది. ఎక్కువ మార్పు ఉంటే అప్పటికి మనకు బయటపడలేదు అంటే మనం సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్, ఇంకా నరువు కండక్షన్ స్టడీ, ఇవన్నీ కూడా మైలోగ్రఫీ, మైలోగ్రామ్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటినన్నిటిని మనం ఒకసారి చేపిస్తే మనం ఏ దశలో ఉంది అని తెలియటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సర్వికల్ స్పాండిలోసిస్ కూడా అన్నిటికీ మనకు సర్జరీ అవసరం లేదు. ఎప్పుడు సర్జరీ అంటే ఏంటంటే చెయ్యి పూర్తిగా లేవలేకపోవటం, ఈ అరచేతిలో ఉండేటువంటి కండరాలు పూర్తిగా క్షీణించి కనీసం గ్లాస్ పట్టుకోలేని స్థితి, కనీసం పెన్ పట్టుకోలేని స్థితి ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ. మరి దీనికి మన దగ్గర ముఖ్యంగా మన కపిల ఆయుర్వేదలో ముఖ్యంగా ఈ పంచకర్మ చికిత్స ద్వారా పూర్తిగా నయమవుతుంది సర్వికల్ స్పాండిలోసిస్ అంటే. దీంట్లో ముఖ్యంగా నస్యకర్మ అని కొన్ని రకాల ఔషధయుక్తమైనటువంటి తైలాలను మనం ముక్కు ద్వారా లోపలికి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనకు గ్రీవవస్తి అని మనకి ఎక్కడైతే C5, C6, C4 దగ్గరని ఈ సమస్య వస్తుంది, అక్కడ గ్రీవవస్తి అని ఒక మినప్పప్పుతో కట్టలాగా కట్టి కొన్ని ఔషధయుక్తమైనటువంటి తైలాలను అక్కడ ఆయిల్స్ను వేడి చేసి అక్కడ పోయటం జరుగుతుంది. అక్కడ పోయటం ద్వారా అక్కడ మనకు సర్క్యులేషన్ పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే మనకు డిస్క్కు న్యూట్రిషన్ తక్కువ ఉందో ఆ న్యూట్రిషన్ అనేది ఎక్కువగా అంది ఆ స్పాండిలోసిస్ ఏదైతే డిస్క్ పక్కకు వచ్చిందో ఆ డిస్క్ బల్జ్ అనేది తగ్గుతుంది. ఇవన్నీ కూడా మన దగ్గర కేరళ థెరపిస్టులు ఉన్నారు. మనవి 3 బ్రాంచెస్ ఉన్నాయి. హౌసింగ్ బోర్డు ఒకటి, చంపాపేట ఒకటి, హన్మకొండ ఒకటి. ముఖ్యంగా 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి డాక్టర్స్ మరియు కేరళ థెరపిస్టుల చేత ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్ అనేది ఉంది. ఐపీ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. సో అలాగే డాక్టర్ గారు లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? ఓకే, ఈ లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే ఇది ముఖ్యంగా మెడ నొప్పి కంటే ఎక్కువగా నడుము నొప్పి అనే పేషెంట్స్ మనం ఎక్కువ చూస్తున్నాం. ఈ లంబార్ స్పాండిలోసిస్లో ముఖ్యంగా లంబార్ అంటే నడుముకు సంబంధించినటువంటి వెన్నుపూసలు L1, L2, L3, L4, L5 అని ఉంటాయి. ఈ ఒక్కొక్క వెన్నుపూస మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. దీంట్లో మనకు న్యూక్లియస్ అనేటువంటి ఒక జిగురు పదార్థం ఉంటుంది. ఇది మన కుషన్ లాగా పనిచేస్తుంది. ఈ L4, L5 ముఖ్యంగా వీటి మధ్య ఉండేటువంటి డిస్క్ అనేది అది ఎక్కువగా మనం సడన్గా వంగినప్పుడు కానీ పైనుంచి దుమికినప్పుడు కానీ ప్రెజర్కి గురై ఆ లోపల ఉండేటువంటి జిగురు అనేది పక్కకు రావడం జరుగుతుంది. దాన్ని మనం హెర్నియేటెడ్ డిస్క్ లేదా డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా కొంతమందికి ఆ వెన్నుపూసనే అరుగుతుంది, దాన్ని మనం ఆస్టియోఫైడ్స్ అంటాం. దీని ద్వారా మనకు నడుము నొప్పి ఉంటుంది. అయితే ఈ నడుము నొప్పి ఎలా ఉంటుంది అంటే ఉదయం పూట నిద్రలేవగానే నడుము నొప్పి ఎక్కువ ఉంటుంది, నడుస్తే మనకు కొంచెం తగ్గుతుంది. అలా కాకుండా ఎక్కువ నిలబడినా కూర్చున్నా నొప్పి ఎక్కువ ఉంటుంది. అయితే దీన్ని మనం అలానే నిర్లక్ష్యం చేయటం ద్వారా ఆ డిస్క్ అనేది ఏదైతే అరిగి బయటకు వచ్చిందో అది పక్కన ఉండేటువంటి సయాటికా నరువు పైన ఒత్తిడి పడితే ఏమవుతుంది, నడుము నొప్పితో పాటు ఒకవైపు కాలు లాగటం, తిమ్మిరి పట్టడం, నెక్స్ట్ ఇంకా ముద్దుబారిపోవటం, కాలు లేపలేకపోవటం, ఇవన్నీ కూడా లక్షణాలు ఉంటాయి. దీన్ని మనం సయాటికా అని చెప్పడం జరుగుతుంది. సో అలాగే అంటే ఇది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు అసలు? ఓకే, మెయిన్గా ఇప్పుడు ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ అనేవి ముఖ్యంగా ఈ సయాటికా అనేది ఎందుకు వస్తుంది అంటే జనరల్గా ఇప్పుడు చూస్తుంటాం ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవటం ద్వారా, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం ద్వారా వెయిట్ ఎక్కువ పెరగటం జరుగుతుంది. ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ పెరగటం ద్వారా ముఖ్యంగా మన వెయిట్ అంతా కూడా ఆ నడుము పైన ముఖ్యంగా లంబార్ వెన్నుపూసల పైన పడటం జరుగుతుంది. ఇంకా వెయిట్తో పాటు హైపోథైరాయిడ్ అనే థైరాయిడ్లో హైపోథైరాయిడ్ అంటాం. ఈ హైపోథైరాయిడ్ ఉండటం వల్ల కాల్షియం తగ్గి అక్కడ ఉండేటువంటి వెన్నుపూస అనేది పెలుసుబారటం జరుగుతుంది. ఇంకా వీటికి తోడు ఎక్కువ డ్రైవింగ్ చేయటం, ఎక్కువసేపు చైర్లో ఒకే స్థితిలో కూర్చోవటం, ఇంకా ఏదైనా సరే దెబ్బ తాకడం, కొన్ని వ్యాధులు మనం ఇంతకుముందు చెప్పినటువంటి టీబీ కానీ నెక్స్ట్ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ ఇంకా హార్మోన్స్కు ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గటం కానీ ఇవన్నీ కారణం కావచ్చు. ఇంకా కొంతమందికి ముఖ్యంగా స్త్రీలలో హైపోథైరాయిడ్తో పాటు PCOD అని అంటాం. అంటే మనకు అండాశయాలు వాపుకు గురై శిష్టులాగా ఏర్పడతాయి. దీని ద్వారా కూడా మనకు నడుము నొప్పి వస్తుంది. కానీ అది వేరు ఇది వేరు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా అది నడుము నొప్పి అనుకుంటాం, అది వేరు, రెండిటికి సంబంధం లేదు. ఇంకా మగవారిలో ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది, పౌరుష గ్రంథి అంటాం, అది వాపుకు గురవుతుంది. అది వాపుకు గురైనా కూడా మనకు నడుము నొప్పిలాగా ఉంటుంది. మరి మనం అన్ని నడుము నొప్పి కాదు, మనం ఆ లక్షణాలను బట్టి మనం డివైడ్ చేసుకోవాలి. సో అంటే ఇందులో కూడా స్టేజెస్ ఉంటాయి డాక్టర్ గారు? తప్పకుండా అండి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అలా ఉంటాయి మనకు లక్షణాలను బట్టి. ఎవరికైనా సరే మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ ఉంటే ఎవరికైనా సరే ఫస్ట్ లాగటం ఉంటుంది, నొప్పి ఉంటుంది. నొప్పిని నిర్లక్ష్యం చేయటం ద్వారా అది మంటగా మారుతుంది. మంటను నిర్లక్ష్యం చేయటం ద్వారా అది మొద్దుబారిపోవటం లేదా తిమ్మిరి పట్టడం జరుగుతుంది. చివరికి తిమ్మిరి కూడా తగ్గి అసలు స్పర్శ లేకుండా మొద్దుబారిపోవటం జరుగుతుంది. ఇది చివరి స్టేజ్. అయితే ఈ చివరి స్టేజ్లో
ఎవరికైతే నడుము నొప్పితో పాటు మూత్రం కంట్రోల్లో, అసలు మూత్రం వచ్చేది తెలియదు, అలానే మోషన్ వచ్చేది తెలియదు, ఆ ప్రాంతం అంతా కూడా ముద్దుబారిపోతుంది, అలాంటి పరిస్థితుల్లో అప్పుడు సర్జరీ అవసరం. అంతేగాని మిగతా అన్ని సందర్భాల్లో ముఖ్యంగా పంచకర్మ చికిత్సల ద్వారా ఈ సర్వికల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్, సయాటికాను మనం పూర్తిగా మన కపిల్ ఆయుర్వేదలో పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. సో అలాగే డాక్టర్ గారు, సయాటికా అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు మనం వీటిలో రకాలు ఉంటాయండి. ఇప్పుడు మనం ఆయుర్వేదంలో మనం సయాటికాను మనం గుద్రసీవాతం అంటాం. అంటే ఆయుర్వేదంలో అప్పుడు ఏదైనా సరే ఒక్కొక్క వ్యాధిని ఒక జంతువుతో పోల్చి చెప్పడం జరుగుతుంది. గుద్రసి అంటే గద్ద అని, గద్ద నడిచేటప్పుడు ఏ విధంగా నడుస్తారో అలా ఈ సయాటికా వచ్చిన వారు నడుస్తారు, అందుకు దాన్ని గుద్రసీవాతం అని చెప్పడం జరుగుతుంది. ఈ సయాటికాలో మనకు ఒకవైపు రావచ్చు, రెండు వైపులు రావచ్చు. ఏదైనా సరే ఇది అక్యూట్ లేదా క్రానిక్ అంటాం. అంటే అక్యూట్ అంటే మనకు 7 days లోపల వస్తే అక్యూట్ అని, ఎక్కువ కాలం నుంచి ఉంటే 7 days తర్వాత అది క్రానిక్ అని చెప్పడం జరుగుతుంది. ఇది సయాటికా అనేది కొంతమందికి నడుము మధ్య భాగంలో మొదలై ఒకవైపు కాలుకు పైనుంచి అంటే మనకు పిరుదులు తొడ కింది వరకు వ్యాపించడం జరుగుతుంది, సెంటర్లో మొదలై. కొంతమందికి సెంటర్లో మొదలు కాకుండా ఒకవైపు మాత్రమే మొదలై కింది వరకు పాకడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకు సెంటర్లో మొదలై కాలుకు పాకేది కొంచెం ఈజీగా తగ్గుతుంది, అలా కాకుండా ఒకవైపు మొదలైతే కొంచెం కష్టం. ఇది ఏమైనా మనకు ముఖ్యంగా ఆయుర్వేదంలో మనం అన్నిటికీ ఒక ట్రీట్మెంట్ ఉండదు. అది వాతం వల్ల వస్తే ఏ సిమ్టమ్స్ ఉంటాయి, పిత్తం వల్ల వస్తే ఏ సిమ్టమ్స్ ఉంటాయి, కఫదోషం వల్ల వస్తే ఏ సిమ్టమ్స్ ఉంటాయి, వీటిని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది వేరువేరుగా ఉంటుంది. అదే వాతం వల్ల వస్తే ఏమవుతుంది, నొప్పి ఎక్కువగా ఉంటుంది, వీరు ముఖ్యంగా నడుస్తే నొప్పి పెరుగుతుంది. అదే పిత్తం వల్ల వస్తే ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, ముఖ్యంగా నొప్పి కంటే కూడా బర్నింగ్ ఎక్కువ ఉంటుంది, మండినట్టు ఉంటుంది, నెక్స్ట్ కాలు రెడ్నెస్ రావటం, ఇవన్నీ కూడా ఉంటాయి. అదే కఫం వల్ల వస్తే ఏం సిమ్టమ్స్ ఉంటాయి, వీళ్ళు ఉదయం లేచినప్పుడు నొప్పి ఎక్కువ ఉంటుంది, నడుస్తే నొప్పి తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ కాలంతా కూడా బరువు ఎక్కినట్టు ఉంటుంది. ఇలా మనకు ఏ లక్షణాలు ఉన్నాయనేది చాలా వరకు ముఖ్యం. ఈ లక్షణాలను మనం గుర్తించిన తర్వాతనే దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి, కానీ అన్నిటికీ ఒక ట్రీట్మెంట్ అనేది ఆయుర్వేదంలో పనికిరాదు. సో అలాగే డాక్టర్ గారు, అంటే ఈ సయాటికా రావడానికి కారణాలు ఏవై ఉండొచ్చు అంటారు? ముఖ్యంగా అంటే ఇప్పుడు మెయిన్ ఆయుర్వేదంలో ఫస్ట్ ఆహారం గురించి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఆహారం, అదేవిధంగా జీవనశైలి. తీసుకునేటి ఆహారం, ఇప్పుడు పూర్వకాలంలో మనం ఆహారం అనేది చాలా ముఖ్యంగా పోషక పదార్థాలతో కూడినటువంటి ఆహారం. ఎందుకంటే పూర్వకాలంలో ఎక్కువగా మనం కొర్రలు, సామలు వీటితో చేసినట్టు ఆహారం, ఒకవేళ రైస్ తీసుకున్నా సరే దంపుడు బియ్యం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువగా నువ్వులు, బెల్లము, వేరుశెనగ, బెల్లం, ఇవి ఎక్కువగా ప్రతి ఇంట్లో కూడా అప్పుడు బొరుగులు, బెల్లము ఇవి ఎక్కువగా అప్పుడు ఆహార పదార్థాల్లో ఉంటున్నాయి. తీసుకునేటువంటి కర్రీస్లో వాడేటువంటి ఆయిల్స్ కూడా నువ్వుల నూనె. వీటన్నిటిలో కూడా మనం గమనిస్తే కాల్షియం ఉంటుంది నువ్వుల్లో, అదేవిధంగా బెల్లంలో కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఈ బొరుగులు, బెల్లం వీటిల్లో కూడా మంచి ఐరన్ ఉంటుంది. ఇవన్నీ తీసుకోవడం ద్వారా తగినంత కాల్షియం, అదేవిధంగా దంపుడు బియ్యంలో B12 ఉండటం ద్వారా ఈ నరాలకు, బోన్స్కు వీటన్నిటి కూడా స్ట్రెంత్ అనేది ఏర్పడి ఈ సమస్య రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ వైట్ రైస్ తీసుకోవటం, మైదాతో కూడిన ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవటం ద్వారా ఈ సమస్య అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో అంటే ఈ సయాటికాకి సంబంధించి చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? ముఖ్యంగా మనం ఈ సయాటికా కానీ, మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ వీటికి ముఖ్యంగా ఈ పంచకర్మ చికిత్సా పద్ధతులు అనేవి ఉంటాయి. పంచకర్మ చికిత్సా పద్ధతులు అనేటి ఏంటంటే మన డిటాక్సిఫికేషన్ టెక్నిక్స్ అంటాం. మన శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలు, ఆ విష పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి, మనం తీసుకునే ఆహారం, తాగేటటువంటి నీరు, పీల్చేటటువంటి గాలి అన్నీ కూడా ప్రస్తుతం అన్ని విష పదార్థాలతో కూడుకున్నది. ఈ విష పదార్థాల వల్లనే ప్రతి వ్యాధి రావడానికి కారణమని ఆయుర్వేదం చెప్తుంది. మరి వీటిని శుద్ధి చేయడానికే ఈ పంచకర్మ చికిత్సా పద్ధతులు అంటాం. ఈ పంచకర్మలు అంటే వమనం, విరేచనం, నెక్స్ట్ నస్యం, నెక్స్ట్ ఎనిమా ఉంటుంది. వీటిల్లో డికాషన్ ఎనిమా, ఆయిల్ ఎనిమా, ఈ 5 కలిపి పంచకర్మలు అంటాం. వీటిల్లో ముఖ్యంగా మనకు కొన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చి నోటి ద్వారా మనకు డిటాక్సిఫై చేస్తే, నోటి ద్వారా ఆ విష పదార్థాలను కొన్ని మెడిసిన్స్ ఇచ్చి బయటికి పంపిస్తే దాన్ని వమనమని, మోషన్ రూపంలో కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మనలో ఉండే టాక్సిన్స్ను బయటికి పంపిస్తే దాన్ని విరేచనమని, కోలాన్ థెరపీ అంటాం, ఎనిమా ద్వారా మనం మెడిసిన్స్ ఇచ్చి వాటిని బయటికి పంపిస్తే దాన్ని వస్తికర్మ అంటాం. నస్యకర్మ అంటే
కొన్ని రకాల మెడిసిన్స్ ముక్కు ద్వారా ఇచ్చి తలలో ఉండేటువంటి టాక్సిన్స్ మనకు బయటకు పంపిస్తే దాన్ని మనం నస్యం అంటాం. ఈ వమనం అనేది మనం ముఖ్యంగా కొన్ని రకాల స్కిన్ డిసీజెస్లోను, సైనస్, నెక్స్ట్ హెడేకు, జలుబు వీటిల్లో చేస్తారు. విరేచనం అనేది లివర్కు సంబంధించిన వ్యాధుల్లో, పెరాలసిస్లో, స్కిన్కి సంబంధించినటువంటి వ్యాధుల్లో, నెక్స్ట్ ఇంకా మనకు ఎక్కువగా బ్రెయిన్కి సంబంధించిన వ్యాధుల్లో కూడా చేస్తారు. అదేవిధంగా నస్యం అనేది మైగ్రేన్లో, సైనస్లో, ఫిట్స్లో వీటన్నిటిలో చేస్తారు. ఈ వస్తికర్మ అనేది మెయిన్. ఈ వస్తికర్మ అనేది మనం ఇప్పుడు చెప్పినటువంటి సయాటికా, సర్వికల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు వీటన్నిటిలో కూడా మనకు ఇది చేయటం జరుగుతుంది ముఖ్యంగా. సో అంటే ఈ పంచకర్మ ట్రీట్మెంట్తో డెఫినెట్లీ ఏ వ్యాధి అయినా కానీ పంచకర్మ ట్రీట్మెంట్తో అంటే దానికి వచ్చిన వ్యాధికి సంబంధించి ఆ ట్రీట్మెంట్తో అయితే ఖచ్చితంగా తగ్గుతుంది అంటారా? దీనికి కూడా మనకు ఆయుర్వేదంలో చెప్పడం జరిగిందండి. ఇప్పుడు సపోజ్ ఒక గోడ ఉంది, ఆ గోడకు మనము సున్నం వేసినాం, ఆ సున్నం అనేది పాడైపోయింది. దాన్ని ఆ పాత సున్నాన్ని తీసివేయకుండా పాత కోటింగ్ను పైన ఇంకొక సున్నం వేసినాం అనుకోండి, అది ఎక్కువ రోజులు నిలవదు, ఊడిపోతుంది. అలానే మన శరీరం ముఖ్యంగా మలినమైపోయింది కాబట్టి ఆ మలినాలను శుద్ధి చేసి మనం మెడిసిన్స్ వాడటం ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేగాని మనకు ఆల్రెడీ మన శరీరం మలినయుక్తమైనప్పుడు మెడిసిన్స్ వాడటం ద్వారా అప్పటికప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ ఉంటుంది. పంచకర్మ ద్వారా వాటిని మొత్తం శుద్ధి చేసి తర్వాత మెడిసిన్స్ వాడితే రిజల్ట్ బాగుంటుంది. ముఖ్యంగా ఈ సయాటికాలో కూడా మనం అభ్యంగమం చేస్తాం. అంటే కొన్ని మెడిసిన్స్ ఔషధయుక్తమైన తైలాలతో మొత్తం హెడ్ టు టో మొత్తం మసాజ్ చేసి తర్వాత స్టీమ్ బాత్ ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత మనకు నడుముకు సంబంధించి ముఖ్యంగా సయాటికా, లంబార్ స్పాండిలోసిస్ అయితే కటివస్తి అని కొన్ని పౌడర్స్తో ఒక కట్టలాగా కట్టి కొన్ని ఆయిల్స్ అక్కడ వేసి ఒక 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండే విధంగా ఒక 45 మినిట్స్ to 1 అవర్ చేయడం ద్వారా అక్కడ ఏదైతే నొప్పి ఉందో, అక్కడ ఏదైతే డిస్క్ బల్జ్ ఉందో, డిస్క్ అరిగిందంటాం, డిస్క్ ప్రొలాప్స్ ఉందో అవన్నీ కూడా తగ్గుతాయి. అదేవిధంగా మెడ నొప్పికి గ్రీవోవస్తి అంటాం. అంటే మెడ దగ్గర మనం ఒక కట్టలాగా కట్టి కొన్ని ఆయిల్స్ వేయటం జరుగుతుంది. అదేవిధంగా నస్యకర్మ అంటాం. ముఖ్యంగా ఎవరికైతే మెడ నొప్పితో పాటు 2 చేతులు లాగటం, తిమ్మిరి పట్టడం ఉంటుందో వారికి నస్యకర్మ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా మనకు ఎనిమా కొలాన్ థెరపీ అంటాం. దీంట్లో ఒకరోజు డికాషన్తో, ఒకరోజు ఆయిల్తో ఇవ్వటం ద్వారా ముఖ్యంగా ఈ కొలాన్ థెరపీ ద్వారా మనకు శరీరంలో ఎక్కువ B12, విటమిన్ డి, కాల్షియం ఇవన్నీ కూడా ఎక్కువగా అబ్జార్బ్ అయ్యి ముఖ్యంగా వెన్నుపూసకు బలాన్ని చేకూర్చడమే కాకుండా నరాలకు స్ట్రెంత్ కావడమే కాకుండా ఈ డిస్క్ బల్జ్ సమస్యలు ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, సయాటికా ఇవన్నీ కూడా పూర్తిగా మనకు పంచకర్మతో తగ్గుతాయి. సో అలాగే యాంక్లైజింగ్ స్పాండిలోసిస్ అంటే ఏంటి డాక్టర్ గారు, లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ ముఖ్యంగా మనకు ఈ కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటామండి. ఇవి ముఖ్యంగా వాటిల్లో ఒకటి మనకు యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అంటాం. అంటే జనరల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బయట నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియాను, వైరస్ను వాటన్నిటిని రానివ్వకుండా కాపాడాలి. అలా కాకుండా ముఖ్యంగా మన ఇమ్యూన్ సిస్టమ్ మనపైనే దాడి చేయడాన్ని మనం ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. వీటిలో చాలా వ్యాధులు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అనేటటువంటి ఒక వ్యాధి ఉంది. దీంట్లో ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన వెన్నుపాంపైనే దాడి చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక వెన్నుపూస ఉంటుంది, కింద డిస్క్ ఉంటుంది, దాని కింద మళ్ళీ వెన్నుపూస ఉంటుంది. ఈ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్లో ఒక వెన్నుపూసకు ఇంకొక వెన్నుపూసకు మధ్యలో ఒక బ్రిడ్జి లాగా ఎముక పెరిగి 2 అతక్కపోవటం జరుగుతుంది. అంటే మనకు దాన్ని ఏమంటామంటే బాంబూ స్పైన్ అంటాం. అంటే మనకు వెదురు కట్టె ఏ విధంగా ఉంటుందో అంటే గ్యాప్ ఉండకుండా ఈ స్పైన్ అంతా కూడా అతక్కపోతుంది. అందువల్ల ఈ యాంకిలైజింగ్ స్పాండిలైసిస్ వచ్చిన వారు జీవశవంలాగా ఉంటారు. ఏంటంటే తల వంచలేరు, తల పక్కకు తిరగలేరు, ఒక శవంలాగా ఇలానే కూర్చోంటారు. కనీసం ఇట వంగే స్థితి లేదు. పడుకోవాలన్నా ఎవరన్నా ఎత్తి పడుకోబెట్టాల్సిందే, వంగలేరు. ఇవన్నీ కూడా మనకి యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ లక్షణాలు. దీంట్లో ప్రాథమిక దశలో ముఖ్యంగా మెడ పట్టేసినట్టు ఉంటుంది. నొప్పి కంటే కూడా దీని లక్షణం ఏంటంటే పట్టేసినట్టు ఉంటుంది. నడుము కానీ మెడ కానీ పట్టేసినట్టు ఉంటుంది. ఆ ఉదయాన్నే ఎక్కువ ఉంటుంది, తర్వాత మూమెంట్స్తో కొంత తగ్గుతుంది. అలానే మనం నెగ్లెక్ట్ చేయడం ద్వారా కొద్ది కాలానికి ఇంక మెడ అలా అసలు ఇలా తిరగదు, ఇలా పైకి కిందికి రాదు, పక్కకు తిరగదు. ఇది మరి ఎలా తగ్గుతుంది, ఎలా గుర్తిస్తారంటే దీనికి HLA-B27 అని ఒక పరీక్ష ఉంటుంది. ఈ రక్త పరీక్ష చేయించడం, అదేవిధంగా CT, MRI స్కాన్ చేయడం ద్వారా ఈ సమస్య తెలుస్తుంది. దీనికి ముఖ్యంగా ఇప్పుడు ఆధునిక చికిత్సలో కూడా దీనికి సరైన ట్రీట్మెంట్ లేదు. మనం ముఖ్యంగా ఆయుర్వేదంలోనే లోపలికి మెడిసిన్స్తో పాటు ఈ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా
ముఖ్యంగా ఈ వ్యాధిని ఫస్ట్ పూర్తిగా తగ్గించకున్నా సరే దాన్ని అదుపులో పెట్టేటటువంటి ఒక చికిత్స అనేది ఆయుర్వేదంలో మాత్రమే లభ్యమవుతుంది. దీంట్లో ఇంతకుముందు చెప్పినటువంటి కొలాన్ థెరపీ అంటాం, నెక్స్ట్ ఎనిమా అంటాం, దాంతోపాటు పొడికిడి అని కొన్ని మెడిసిన్స్తో కాపడం పెట్టడం, అభ్యంగం, ఈ కటివస్తి, ఇవన్నీ రకరకాల పంచకర్మ చికిత్సలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన కపిల ఆయుర్వేదలో మనకు లభ్యమవుతున్నాయి. మనకు థెరపిస్టులు కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి కేరళ థెరపిస్టుల చేతనే మనకు చికిత్స అందించడం జరుగుతుంది. అది కూడా వైద్యుల సూపర్విజన్ ఉంటుంది. ఐపీ కూడా మెయిన్. ఇప్పుడు మిగతా వాటికి కపిల్కి ఏంటంటే మెయిన్ ఐపీ ఉంటుంది. ఐపీ ఉంటే ఏంటంటే మన డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం జనరల్గా, బయటికి వెళ్ళి వాడు అతను పేషెంట్ బయట తిరుగుతాడు, ఏదేదో ఫుడ్ తింటాడు, దానివల్ల రిజల్ట్ ఉంటుంది. మనకు ఐపీ ఉండటం వల్ల మనకు డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది, మనం చెప్పిన ఫుడ్డే తీసుకుంటారు, రెస్ట్ ఉంటుంది, రిజల్ట్ అనేది తప్పకుండా బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. స్పైనల్ ప్రాబ్లమ్స్ సంబంధించి అలాగే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సో ఇవన్నీ వస్తే కపిల ఆయుర్వేద చికిత్సాలయంలో ఎటువంటి చికిత్సలు అందిస్తారు, సో ఆ లక్షణాలు ఏంటనేవి కూడా చాలా క్లియర్గా మా ప్రేక్షకులకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.